మొత్తం బిల్ ఎంత అయిందో పంపించరా. ఒరే పాచి, నీ కొడుకు పుడితే ఎవరి పేరు పెట్టుకుంటావు? ఇంకెవర్రా, సింహం బాలకృష్ణ పేరు పెట్టుకుంటా. మరి కూతురు పుడితే? ఐశ్వర్య రాయ్. చా రే, మరి అటు ఇటు కాకుండా పుడితే ఏం చేస్తావురా? చేతి నీ పేరే. వాడు మన రవిగడ్ కదా? అవును రవిగడే. రవి, నీకు నీరజ తెలుసా? ఏ నీరజ? అదే నువ్వు ఇప్పుడు డ్రాప్ చేసావే ఆ నీరజ. నేను బైక్ మీద డ్రాప్ చేశానా? మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారో? అరే అది కాదు. ఆ మాట వదిలేండి. సరేరా, నేను వస్తాను. బాయ్ బాయ్. బాయ్ రా రవి. టేక్ కేర్. రే పాచి, బాయ్ బాయ్ రా. రై, నువ్వు ఇప్పుడు డ్రాప్ చేసిన అమ్మాయి నీరజే కదా? మరి సుబ్గారితో అలా ఎందుకు చెప్పా? రే, నేను ఫ్రెండ్ గా వాడి కోసం పని చేయాలనుకుని ఈ రోజు నీరజని పరిచయం చేసుకున్నాను. ఏంట్రా అది? చెప్తాను రారా. ఏమైందే? ఎవరో ఆవారగాడు కావాలని నా చున్ని తొక్కాడు. వాడు మొహం పగలగొట్టాను. కత్తి లాంటి ఫిగర్ రా. దాన్ని చున్ని తొక్కితే కాల్ స్లిప్ నా గుండెల మీద పడుతుంది అనుకున్నాను. ఛా, నీ ప్లాన్ మిస్ అయ్యి ఎవడో అమాయకుడి చెంప ఫైర్ అయిందిరా. చూసావా, మనకేదో జరిగిపోయిందని అపార్థం చేసుకుని ఆవేశం తెచ్చుకునే ముందు మనం ఒక్క క్షణం ఆగి ఆలోచించగలిగితే మన మూలంగా ఎవ్వరు బాధపడరు కుసుమా. సారీ, తప్పైపోయింది. తప్పు జరిగాక ఒక చిన్న పదం సారీ, దాంతో మనం తప్పుకుంటాం. కానీ కానీ అవతల వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించాం. పద, మళ్ళీ వస్తాను. అలాగే. ఎక్స్క్యూజ్ మీ. అరే అరే మీరా? హౌ ఆర్ యు? మీరేంటి ఇక్కడ? ఈ షాప్ ఓనర్ నా ఫ్రెండ్ అండి. ఓ. వాడు బయటికి వెళ్ళాడంట. మళ్ళీ వద్దామని వెళ్తున్నాను. అండ్ దీని తరపున నేను సారీ చెప్తున్నాను. అయితే ఆ సీన్ మీరు చూసారనమాట. ఏం పర్లేదండి. తను నేను అనుకుంది, ఇప్పుడు నేను కాదని తెలిసిపోయింది కాబట్టి ప్రాబ్లం సాల్వ్డ్. నిజం చెప్పండి, దీని మీద మీకు కోపం లేదా? నా చెంప పగిలిన క్షణం మాత్రం ఆవేశం వచ్చింది, కానీ కంట్రోల్ చేసుకున్నాను. హలో, ఏంటి అలా చూస్తున్నారు? గ్రేట్, మీ ఓపిక నాకు నచ్చింది. అలా అని మీరు కొడతారేంటి? చీచీ, లేదండి. మీలాగే ప్రతి ఒక్కరూ ఆవేశాన్ని ఒక్క క్షణం ఆపుకుంటే ఎన్నో ఆనందాలు జరగకుండా ఉంటాయి. ఆ గ్రేట్నెస్ నాది కాదండి, నా ఫ్రెండ్ ద గ్రేట్ బాలసుబ్రహ్మణ్యంది. బాలసుబ్రహ్మణ్యమా? ఎస్. నేను మొదట్లో చాలా ఎమోషనల్ గా ఉండేవాడిని. ఇంట్లో అన్నం పెట్టడం కాస్త ఆలస్యమైనా ప్లేట్ విసిరి కొట్టేవాడిని. అలాంటిది వాడితో స్నేహం చేశాక అలాంటి అవలక్షణాలన్నీ చొక్కా తీసినట్టుగా తీసిపారేశా. అలాగా? మీకు విషయం తెలుసా? మా కాలేజీ మొత్తానికి వాడంటే చాలా ఇష్టం అండి. ఇస్ ఇట్? అతనిలోని అంత గ్రేట్నెస్ ఏమిటి? ఏమండి ఏమండి సార్ 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 ఇమీడియట్ గా స్ట్రెచర్ తెప్పించండి సార్. ఈ అమ్మాయిని ఎమర్జెన్సీ వార్డులో చేర్పించాలి. ఏంటే రై అలా కలుపుకి చూస్తానంట్రా?
అక్కడ రక్తం కారిపోతుంటే కనిపించట్లేదా? ఏంటి అరుస్తావేంటి? ఇది హాస్పిటల్ సైలెన్స్. ఏయ్, అక్కడ పేషెంట్ చావు బతుకులు ఉంటే పాన్ పరాగ్ నవ్వులతో సైలెన్స్ అంటావేంట బుద్ధి లేకుండా. ఇది యాక్సిడెంట్ కేసు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసిరా, అప్పుడు జాయిన్ చేసుకుంటాం. ఆ లోపు ఆ అమ్మాయి ప్రాణం పోతుంది తెలుసా? పోనీవయ్యా, హాస్పిటల్కి ఎంతో మంది వస్తూ ఉంటారు, చస్తూ ఉంటారు. ఒకళ్ళు పోతే ఏంటంట? ఇదే పరిస్థితి నీ తల్లికో నీ పెళ్ళానికో వస్తే తెలుస్తుందిరా. దయచేసి కాపాడండి సార్. ఈ అమ్మాయి ప్రాణం పోయేటట్టుంది సార్. సార్ సార్ ఎలాగైనా సేవ్ చేయండి సార్ ప్లీజ్ సార్. ఇట్స్ ఓకే. ఇంతకీ ఈ అమ్మాయికి నువ్వేమవుతావు? దారిని వెళ్లే మనిషిని అవుతాను. రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయి ఉంటే నేను తీసుకొచ్చాను సార్. అసలు ఈ అమ్మాయి ఎవరు కూడా నాకు తెలియదు సార్. సార్ రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నేనున్నాను సార్. అలాగే మా ఫార్మాలిటీస్ రూల్స్ మాకుంటాయి కదా. హాస్పిటల్లో ఇలా అనవసరంగా అరిచి గగ్గులు పెడితే ఎలా? సార్ రూల్స్ ఫార్మాలిటీస్ అనేవి మనిషి కోసం మనిషి తయారు చేసుకున్నాం సార్. మన కోసం రూల్స్, కానీ రూల్స్ కోసం మనం కాదు కదా సార్. సార్ అయినా ప్రాణం కన్నా ముఖ్యం ఏది కాదు కదా సార్. సార్ ప్లీజ్ ఈ అమ్మాయిని త్వరగా సేవ్ చేయండి సార్. ఈ అమ్మాయికి ఏమైనా ఆ బాధ్యత నాదే సార్. సార్ ఐఎమ్ బాలసుబ్రహ్మణ్యం, సన్ ఆఫ్ జయరామ్, హౌస్ నెంబర్ 352, ఎస్ఆర్ నగర్. ఓకే, కూల్ డౌన్. మీ వివరాలు రిసెప్షన్ లో రాసింది. కమాన్, ఈ పేషెంట్ ని ఎమర్జెన్సీ వాడికి తీసుకెళ్ళి. ఓకే సార్. డాక్టర్ రిపోర్ట్స్. హౌ ఈస్ షీ? షీఈ్ ఆల్ రైట్ డాక్టర్. అరే ఈ అమ్మాయి జీకే కూతురు లాగుందే. అంటే ఇండస్ట్రియలిస్ట్ జీకే గారు కూతురా? హలో జీకే, నువ్వు అర్జెంటుగా బయలుదేరి హాస్పిటల్కి రా చెప్తాను. ఏందా అంత అర్జెంట్ గా రమ్మన్నావా? మీ అమ్మాయికి చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? కంగారు పడాల్సిన పనేం లేదు. షీఈ్ ఆల్ రైట్. అవును, నాకు తెలియకుండా అమ్మాయికి పెళ్లి ఎప్పుడు చేసావు? పెళ్ళి అవడమేందా? సుజాత ఇప్పుడు గర్భవతి. ఏమైందే? రాత్రి వస్తుంటే కంట్రోల్ తప్పి చిన్న యాక్సిడెంట్ అయింది నాన్న. నేను అడిగేదే నీ కడుపులో జరిగిన యాక్సిడెంట్ గురించే. నిన్నే అడిగేదే. ఎవడతను? నా ప్రశ్నకు సమాధానం నీ ఏడుపు కాదు. తప్పు అయిపోయింది నాన్న. చేసేటప్పుడు ఉండాలి. ఎవడతను? బాలసుబ్రహ్మణ్యం అని అతను నేను ప్రేమించుకున్నావు నాన్న. ఇక చాలా ఆపు. బాలసుబ్రహ్మణ్యం, సన్ ఆఫ్ జయరామ్, డోర్ నెంబర్ 352, ఎస్ఆర్ నగర్. ఎవరు కావాలండి మీకు? ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం ఎవరు? మా అబ్బాయే. కొంచెం పిలుస్తారా? ఏం జరిగింది ఇన్స్పెక్టర్ గారు? మీ అబ్బాయి వస్తే తెలుస్తుంది, పిలవండి. బాలు, ఒరే బాలు. ఏంటి నాన్న? నీకోసం పోలీసులు వచ్చారా? చెప్పండి సార్. నువ్వేనా బాలసుబ్రహ్మణ్యం? అవునండి. జీకే గారు అర్జెంటుగా నిన్ను వెంట పెట్టి తీసుకురమ్మన్నారు. జీకే గారా? ఆయన ఎవరండి? సుజాత వాళ్ళ నాన్నగారు. సుజాత? ఆవిడెవరు? చూడు మిస్టర్ బాలసుబ్రహ్మణ్యం, చాలా పొరపాటు చేస్తున్నావు. మంచి భవిష్యత్తు ఉన్నవాడు, అనవసరంగా జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. సార్ అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థమవట్లేదండి. సుబ్రహ్మణ్యం, జీకే చౌదరి గారు అమ్మాయి సుజాతను ప్రేమించి ప్రెగ్నెంట్ చేసి సైలెంట్ గా హాస్పిటల్లో జాయిన్ చేస్తే ప్రాబ్లం తీరిపోద్ది అనుకున్నావా? కమాన్ స్పీక్ అవుట్. సార్ రాత్రి ఒక అమ్మాయికి యాక్సిడెంట్ జరిగితే ఆ అమ్మాయి నేనే తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించానండి.
అంతకుమించి నాకేం డీటెయిల్స్ తెలియవు. ఇప్పుడు మీరు చెప్పాక అర్థమైంది ఆ అమ్మాయి పేరు సుజాత అని. సార్ ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉంది సార్? బాగానే ఉంది. థ్యాంక్ గాడ్. నీకు ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదంట? అవును సార్. జీకే గారు, విషయం చెప్పు. అసలు మీ అమ్మాయి తెలియదు అంటున్నాడు. అయినా మీ పేరు చెప్పాను. మీరు కూడా తెలియదు అంటున్నాడు. అయితే వాడికి నా గురించి తెలియాలి. ఓకే. ఒకే ఒక్క మాట, మీ అమ్మాయితో తప్పు చేశాను, పెళ్లి చేసుకుంటానని ఒప్పుకొనుంటే నీకు గతి పట్టేది కాదు కదరా. నేనెవరో తెలియదన్నా ఒప్పుకుంటా, నా కూతురుతో పడుకునే అదెవరో తెలియదంటావే, ఎట్టారా నేను క్షమించేదే? సార్ ఇప్పటికే చెప్తున్నాను, మీ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఎట్టా నువ్వు మాటెనవరా? ఈ తల్లి కూతురిద్దరూ వ్యభిచారం చేసినట్టు నేరం రుజువైనందున సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ ఇన్ ఉమెన్ అండ్ గర్ల్స్ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం వీరికి 2000 రూపాయలు జరిమానా విధించడమైనది. ఏం తక్కువ చేశాను నీకు? అసలు నువ్వు యాక్సిడెంట్ లో చచ్చుంటే 2-3 రోజులు ఏడ్చి అయ్యో నా బిడ్డ చచ్చిందే అని వదిలేసేవాడిని. ప్రేమించడం తప్పు కాదే, వేడి వయసులో పొరపాటు చేయడం తప్పు కాదే, నీతోనే సుఖం పంచుకొని నువ్వెవరో తెలియదు అంటున్నాడే, ఎట్టాగే భరించేదే? నాన్న ఆ బాలసుబ్రహ్మణ్యం ఇంకొకసారి ఆడు పేరెత్తావంటే నరికేస్తా. నాన్న వాడి మా నాన్న నీ దగ్గరికి వస్తే అసలు మేమెవరో తెలియదంటావా? మా నాన్నని ఇన్సల్ట్ చేస్తావా? ఛీ, నిన్ను ప్రేమించినందుకు సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించు నాన్న, వెంటనే ఇతను బయటికి పంపే. ఇతని నమ్మినందుకు ప్రేమించినందుకు మంచి గుణపాఠం నేర్పాడు. సుజాత, నువ్వు ప్రేమించింది ఇతనా? అయితే ఆ బాలసుబ్రహ్మణ్యం. మహేంద్ర, తెలీదు అంటున్నా అతన్ని చిత్రహింసలు పెట్టావయ్యా. నిజంగా సుబ్రహ్మణ్యానికి ఏం తెలియదయ్యా, అతను అమాయకుడయ్యా. అమ్మా, నాన్న, చెల్లమ్మా,
వచ్చారా సార్? రండి సార్, చూడండి చూడండి సార్. మా అమ్మ సార్, అమ్మ. చిన్నప్పుడు మా అమ్మ నాకు ఉక్కుపాలతో నేర్పించిన సంస్కారమే సార్ రోడ్డు మీద రక్తపు మడుగులో పడున్న మీ బిడ్డను కాపాడేలా చేసింది. మా నాన్న సార్, మా నాన్న మా నాన్న మా నాన్న నాకు నేర్పించిన మానవత్వమే సార్ మీ కూతుర్ని హాస్పిటల్ దాకా తీసుకెళ్లేలా చేసింది. చూడండి సార్, చూడండి సార్. మా చెల్లెలు సార్, మా చెల్లెలు మా చెల్లి నాపై చూపించిన ప్రేమాభిమానమే సార్ మీ కూతురు అనాథగా చావకూడదని చెప్పి నా అడ్రస్ ఇచ్చేలా చేసింది. ఇన్ని చేసిన మాకు మీరు కృతజ్ఞత చాలా గొప్పగా చూపించారు సార్, చాలా గొప్పగా చూపించారు సార్, చాలా గొప్పగా. బాలసుబ్రహ్మణ్యం, వద్దు, ఇంకేమి మాట్లాడొద్దు. అరే ఒక్క క్షణం మీరు ఆలోచించుంటే, నిజం తెలుసుకొని ఉంటే ఈరోజు ఇంతమంది చనిపోయి ఉండేవారు కాదు. నేను అనాథనే ఉండేవాడిని కాదు. నేను వెళ్ళండి, వెళ్ళిపోండి. ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే మిమ్మల్ని నరికి పోగులు పెట్టి నా వాళ్లతో పాటు మీకు దహన సంస్కారం చేయాల్సి ఉంటుంది. వెళ్ళండి. మిమ్మల్ని నరికినా నా వాళ్ళు నాకు తిరిగి రారుగా. నా అలాగే మీ కూతురు అనాథ కాకూడదని మిమ్మల్ని వదిలేస్తున్నాను. వెళ్ళండి. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. వెళ్ళండి, వెళ్ళిపోండి. గెట్ అవుట్.